హలో టేస్టీ ట్రైబ్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక 3 or 4 టమాటోస్ని తీసుకొని ఒక బౌల్లో వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. లేదా మీరు మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. ఒక 2 స్పూన్స్ చింతపండు గుజ్జు పేస్ట్ని యాడ్ చేసుకోండి. అందులో తగినంత వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. వాటర్లో ఉన్న టమాటాల తొక్కులన్నీ తీసి పక్కన వేసుకోవాలి, లేదా వాటర్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకున్నా సరిపోతుంది. ఇందులో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 15 to 20 minutes బాగా బాయిల్ చేయాలి. ఇందులో ఉన్న పచ్చిమిర్చి ఉడికేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు, ధనియాలు, కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్, వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం అల్లం. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ రసం పౌడర్ని మరుగుతున్న రసంలోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఓ పొంగు వచ్చే వరకు ఆ రసం పౌడర్ని మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు రసంలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయ్యాక ఓ 2 రెబ్బలు ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. దీనిని వేడి వేడి రసంలో యాడ్ చేయాలి. వేడి వేడి మిరియాల రసం రెడీ. మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, లేదంటే ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ వచ్చినప్పుడు కానీ ఈ మిరియాల రసాన్ని పెట్టుకొని తింటే మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో రసం వేసుకొని దీనికి ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.